అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ జరగని విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో అర డజన్కి ఎక్కువ, డజన్కి తక్కువ పార్టీలు ఈరోజు బరిలో దిగబోతున్నాయి. ఈ ఎన్నికలు మాత్రం అందరినీ ఆసక్తికరం చేస్తుంది. అందులో ఎటువంటి అతిశయక్తులు కాకపోతే చివరి క్షణంలో పొత్తుల వ్యవహారం మాత్రం 3 పార్టీల కూటమితో పాటు ఒక పార్టీని గద్దె దించేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఇటువంటి పరిణామాలు మునుపెన్నడూ లేనట్టు ఈ తరుణంలో గత రాజకీయాలకి రేపు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు ఎటువంటి రసవత్తర పోరు ఉంటుందనే విషయం మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గుండా అప్పలసూరి ఉన్నారు. చూస్తే కనుక 2024 ఎప్పుడైనా ఇటువంటి ఎన్నికలు జరుగుతాయని ఊహించారా? డెమోక్రటిక్లో ఉన్న స్వీట్నెస్ అది. ఎందుకంటే ఇటువంటి సంఘటన కూడా ఒకసారి వచ్చిందండి. ఎందుకంటే ఆవేళ ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత, ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అయిన తర్వాత ఆల్ పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి ఇది అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్, అందుకోసం అంతా కలుద్దాం అని ఆవేళ ప్రయత్నం జరిగింది. అది సెంట్రల్లో సంభవించినట్టు పరిణామాలు ఈరోజు స్టేట్లో అటువంటి పరిణామాలే పునరావృతం అయినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ నేను కూడా చెప్తాను సార్, నాకు ఇందిరాగాంధీ అంటే గ్రేట్ లీడర్, నాకు చాలా ఇష్టం. షీఈస్ ఎ ఇన్స్పిరేషన్ టు మీ. అటువంటి ఆవిడే ఆవేళ ఎమర్జెన్సీ కోసం చెప్పి పెట్టేటప్పుడు ఆల్ పొలిటికల్ పార్టీస్ కలిసాయి అన్నప్పుడు అంత స్టేచర్ అనేది మరొక లీడర్కి ఉంటుంది అనుకోండి. అటువంటి సందర్భంలో ఇటువంటి సిచ్యువేషన్ రాష్ట్రంలో జరగడం అనేది పెద్ద ప్రక్రియ కాదు. ఇట్ ఈస్ ఎ రొటీన్ థింగ్ అన్నటువంటి చాలా బాగా. 2024లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నటువంటి పోటీ ఉంటుందని రాష్ట్ర ప్రజలు, ఓటర్లు ఫిక్స్ అయిపోయిన ఈ టైంలో పొరుగు రాష్ట్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడంతో ఈరోజు రాష్ట్ర రాజకీయాలు ముఖ చిత్రమే మారిపోయి పొత్తులు దిశగా అడుగులెట్టే పరిస్థితి. అది తప్పదండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నాకు ఇందిరాగాంధీ అంటే గొప్ప ఇష్టం అని. అటువంటి పెద్ద లీడరే, మైటీ లీడర్కి మీదే అంతా జరిగేటప్పుడు ఈవేళ మన రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి ఒక్కసారి చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ మీద అటాక్ జరిగింది. ఇక్కడ 152 సీట్లు ఇచ్చినటువంటి వైసీపీ రాష్ట్ర ప్రజలకు ఈరోజు ఆ పార్టీ మీద పూర్తిగా విముఖతతో ఉన్నారు అన్నటువంటి ఒక పోకడ సాగుతున్న ఈ తరుణంలో ఈ పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి రావడానికి దాని పరిణామం ఎలా ఉండబోతుంది? అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే, ఒక్కొక్కసారి అండి డెమోక్రసీలో సుందరత్వం కాపాడదాం అని చెప్పి స్మూత్గా ఉన్నటువంటి గవర్నమెంట్స్ ఉండేటప్పుడండి, పొలిటికల్ పార్టీస్ ఉండేటప్పుడండి ఐక్యంగా పనిచేయాల్సిందే, తప్పదు. దట్ ఈస్ ఎ హిస్టారికల్ థింగ్. ఇవాళ చెప్పాలంటే నాకు తెలిసినంతవరకు ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క కేసులు పెట్టడం, తర్వాత ప్రతి వారి మీద ఒక రకమైనటువంటి అటాక్ జరగడం, ఒక రకమైనటువంటి అణచివేత చర్య జరిగేటప్పుడు సర్వైవల్ కోసం ఆలోచించే నేను అనుకుంటాను. ఇప్పుడు కక్షపూరిత రాజకీయాలే సాగాయి 5 ఏళ్ల పాలన. దానివల్లే ఈవేళ ఈ పొలిటికల్ పార్టీస్ అన్ని కలిసాయనేది నా తల భావన. లేకపోతే ఇంత ఎమోషనల్గా ఎవరికి వాళ్ళే వాలంటరీగా వచ్చి మేము కలిసిపోతాం అన్నటువంటి ఆలోచన కలిగిందంటే అక్కడ జరిగినటువంటి పరిణామాలే వీళ్ళు ఆ ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసిందేమో అన్నది నా తాలూకు ఆలోచన. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈవేళ ముఖ్యంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కానీ వీళ్ళంతా కలిశారు అన్నటువంటిది. ఎందుకంటే ఒక 2 పొలిటికల్ పార్టీస్ అండి మెర్జ్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక పొలిటికల్ పార్టీ అంటే ఆ పొలిటికల్ పీపుల్ అందరికీ, ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన తీరు. ఇవాళ 2 పొలిటికల్ పార్టీస్ అంటే ఇద్దరు నాయకుల మధ్య, ఇద్దరు తాలూకా కార్యకర్తల మధ్య ఒక రకమైనటువంటి పొత్తుని తీసుకురావాలి. పొత్తుని తీసుకురావాలంటే ఆ సిచ్యువేషన్ వస్తే తప్ప ఆ మీదున్న నాయకులండి పొత్తు అన్నప్పుడు కూడా ఈ యొక్క కింద స్థాయిలో కూడా కలవడానికి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తే తప్ప ఇక్కడ వీళ్ళు కూడా జీర్ణించుకోలేరు. 2014 ఎన్నికల ముందు 4 సార్లు శ్రీకాకుళం నియోజకవర్గం గెలిచిన గుండా అప్పలసూరి 2014లో మాత్రం పోటీ చేయకపోవడానికి గల కారణం ఏంటి? ఆ రోజు గుండా లక్ష్మీదేవికి అదృష్టం కలగడానికి దారితీసిన పరిణామం. నేను ప్రతిసారి చెప్తున్నాను సార్, నేను ఐఎమ్ రిపీటింగ్లీ టెలింగ్, ఇక్కడ చెప్పాలంటే టీడీపీ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఈవెన్ మా ప్రత్యర్థి
ముఖ్యంగా చెప్పాలంటే ధర్మాన్న కూడా అనేక సందర్భాలు చెప్పాడు ఈ పార్టీ చాలా స్ట్రాంగ్ అని. అటువంటి పరిస్థితుల్లో ఏమైందంటే ఇక్కడ గ్రూప్స్ వచ్చేటప్పుడు ఏమైందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి నాకు. ఆ రోజు మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఆ వేరుకొంపటి గ్రూపులు గొడవ ఈరోజు గుండె లక్ష్మిని కూడా వెంటాడుతున్నాయి, నిజమేనా? అది ఎట్లా వచ్చిందంటే ఈ గ్రూప్స్ రావడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే చెప్తున్నానండి, హిస్టారికల్ ఇష్యూ అండి. ఆవేళ ఎన్టీ రామారావు గారు ఎర్రన్నాయుడు గారికి శివాజీకి టికెట్ ఇవ్వకపోవడం అనేది ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్. ఆ హిస్టారికల్ ఇన్సిడెంట్లో ఆ రోజు నేను మినిస్టర్గా ఉన్నాను ఈ యొక్క దానికి. నేను ఎన్టీ రామారావు గారికి చెప్పాను, సార్ ఇచ్చేస్తే బాగుందని. ఆయన ఏమిటో ఇన్ఫరెన్స్ నాకు తెలియదు, సునాన్న గారు డోంట్ ఇంటర్ఫేర్ అన్నారు నాకు. నేను మౌనంగా వచ్చాను. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, మిత్రులు ఉండరు, కానీ ఒకే పార్టీలో ఇలా మీకు విరోధాలు అలా కొనసాగుతున్నా కూడా వాళ్ళని అతిక్రమిస్తూ వస్తున్న ఈ క్రమంలో 2024లో మళ్ళీ గుండప్పల్ సూర్యనారాయణకి పోటీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎలా వచ్చిందంటే అప్పుడు కాస్త, కానీ నేను ఒకటి మాత్రం చెప్తా, ఎర్నాడు చాలా మంచివాడండి, ఈజ్ ఆల్సో డెమోక్రటిక్. ఎన్నోసార్లు మా రికన్సిల్ అవ్వడానికి ప్రయత్నించేది ఆ రికన్సిల్. ఆ రికన్సిల్తో ఏదో పార్టీని ఆంధ్రతనాన్ని అవన్నీ కాపాడుకొని ముందుకెళ్ళడం జరిగిందండి. ముఖ్యంగా ఎర్నాడు గారు మిస్సెస్ నాకు ఏమంటారంటే అన్నీ అంటది నోరారా, ఇది మా మందం. అయితే ఈ యొక్క మీరు చెప్పేటట్లు మేము కలిసిపోదాం అనుకున్న కింద వాళ్ళు ఏంటంటే వాళ్ళ తాలూకా ఇంటెన్షన్స్ ఎలాగా ఉంటాయంటే ఆ గ్రూప్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కింద వాళ్ళు. ఎవరా గ్రూప్ కోసం ప్రయత్నిస్తూ మిమ్మల్ని మళ్ళీ రాజకీయానికి మీ కుటుంబాన్ని ఇప్పటికే మిమ్మల్ని రాజకీయం దూరం చేశారు, ఇప్పుడు ఆమెను కూడా రాజకీయం దూరం చేశారు. అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే సార్, పూర్వం ఎలా ఉండేదంటే రాజకీయం అంటే ఏదో కొంతమంది వ్యక్తులకి సంబంధించినటువంటి సబ్జెక్ట్గా ఉండదండి. ఈవేళ అది కొంతమంది వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదండి. ఈవేళ ప్రతి ఒక్కరికి ఆ అంబిషన్ వచ్చేసింది. ఈ అంబిషన్ కూడా రావడానికి కారణం ఏంటంటే దేశంలో అనుకోని పరిస్థితులండి రెండు. ఒకటి క్విడ్ ప్రో కో, అదేవిధంగా చెప్పాలంటే క్రూనీ క్యాపిటలిజం. ఈ క్విడ్ ప్రో కో అదేవిధంగా ఈ క్రూనీ క్యాపిటలిజం వల్ల అకస్మాత్తుగా వేల కోట్లు లక్షల కోట్లు అయిపోతున్నారు. వాళ్ళు ఆటోమేటిక్గా పరిరక్షించుకోవడానికి, అదేవిధంగా చెప్పండి గౌరవం పొందడానికి ఈ యొక్క ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తాం అన్నటువంటి ఒక కొత్త వర్గం తయారైందండి. వాళ్ళు ఓన్ ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఎవరైనా మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి వాళ్ళకి ఎవరైనా ఇన్వెస్టర్లు ఎవరైనా ముందుకు వస్తున్నారు? అంటే నేను ఒకటే చెప్తానండి, ఏదోలా ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంటుంది. వాళ్ళకి అది క్యాపబుల్ ఉందా మీరు అనుకున్నట్టు? అంటే క్యాపబుల్ అంటే నేను చెప్తున్నాను సార్, ఇది ఎట్లా వచ్చిందంటే పూర్వంలా కాదండి. ఒకప్పుడు ఎలాగొచ్చిందంటే ఏ మనిషిని ఎదగాలంటే కొద్ది కొద్దిగా ఎదిగేవాడు. ఇప్పుడు అది కాదు సార్, ఒక ఆపర్చునిటీ వస్తే వన్ కెన్ రీచ్ టు ఎనీ ఆఫ్ ది లెవెల్స్ అండి. ఇప్పుడు మేడం గారి మీద ఉన్నటువంటి ఏదైతే ఈ గ్రూపులు కూడా నేపథ్యంలో పార్టీ పునరాలోచించుకొని గుండా అప్పల్ సూర్య 2024 ఎన్నికల్లో అభ్యర్థికే నియమిస్తే పోటీకి సిద్ధమే అంటే నేను ఇంకా ఆలోచించానండి. ఎందుకు ఆలోచించాలంటే మా ఆవిడ కష్టపడింది, ఆవిడ ప్రజల్లో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నది. రెండోది ఏంటంటే ఈ యొక్క దేశంలో ఆడవాళ్ళకి ఉంటుంది ఫీలింగ్, మాకు కూడా రిప్రజెంటేషన్ కావాలంటున్నారు. కానీ ఆమె నాయకత్వాన్ని చాలామంది ప్రతికించే పరిస్థితులు నెలకొంటున్నాయి. మీరు నేర్పిన ఓనామాలు నేర్చుకుని ఆమె ఆ బాటలో వెళ్ళిన క్రమంలోనే ఇటువంటి ఆటంకాలు అవరోధులు ఆమెను వెంటాడుతుంది. అంటే నాకు తెలిసినంత వరకండి అవి అలాగే వస్తాయి, అలాగే పోతాయండి. రాజకీయంలో ఎలా ఉంటుందంటే చెప్తాను, సముద్రం అలలా మీదకి వస్తుంటే మళ్ళీ పడిపోతాయండి. దానికి భయపడిపోతున్నంత అవసరం లేదండి. దానికి మనకు కావాల్సింది ఏంటంటే నాయకత్వం తాలూకా సపోర్ట్ అండి. నాకు ఒకే నమ్మకం అండి, చంద్రబాబు నాయుడు గారికి నాకు 40-45 ఏళ్ళ నుంచి పరిచయం. వాట్ ఐఎమ్ అనేది నాకు తెలుసు, ఆయన గారికి కూడా వాట్ సునాన్న ఈజ్ అనేది తెలుసండి. మా తాలూకా బంధాన్ని ఈ యొక్క చిన్న చిన్న హరలు కట్ చేయగలవు అనేది నేను అనుకోనండి, అందుకని ధైర్యంగానే ఉంటాను. 2019 ఎన్నికల్లో కేవలం 2300 ఓట్లతో ఓడిపోయిన గుండె లక్ష్మీదేవికి అదే అభ్యర్థి మళ్ళీ ప్రత్యర్థిగా ఉన్న నేపథ్యంలో 2024లో ఆమె గెలుపుకు ఏ అంశాలు దోదు? అంటే ఆ వేళ సరికండి ఒక్కసారి అవకాశం అనడంతో ప్రజలండి ఈయనకి అవకాశం ఇవ్వడానికి కారణం నేను అనుకుంటాను రాజశేఖర్ రెడ్డి అండి.
ఆయన కూడా కొన్ని సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయండి. ఆ సక్సెస్ఫుల్ స్టోరీస్ చూసి మనకి మొదటి నుంచి కూడా ఎలా ఉందంటే మన ఇండియన్ పాలిటిక్స్లో రాజరికాల నుంచి వచ్చేది. సాధారణంగా ఏమంటారంటే వాళ్ళ పిల్లలకి ఇద్దాం, వాళ్ళు గౌరవిద్దాం అన్నది ఒక భావన అనేది మన హిందూస్లో ఉంటుందండి, భారతదేశంలో ఉంటుంది. లేకపోతే రాజుగారిని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అది అలాగే పొలిటీషియన్స్ అలాగే పిల్లలంటే యాక్సెప్ట్ చేస్తారండి. 2019 ఎన్నికల్లో ధర్మాన ప్రసాద్ గెలుపు కేవలం జగన్కు ఒక్కసారి అధికారం ఇద్దాని ఉద్దేశంతో వేసిన ఓట్లతో ఆయన గెలిచారు. నాకు తెలిసినంతవరకు చెప్తున్నానండి. దాంతోపాటు మా వాళ్ళు చెప్పాను కదా, ఒక గ్రూప్ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రూప్ కూడా కాస్త అది ఎందుకో తెలియదండి. ఆ గ్రూప్ని నేను ఏం చేస్తానంటే నోట్ల చేయడా చూస్తాను. నోట్ల చేయడా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తారు, పదవి తీసుకుంటారండి. పదవి తీసుకున్న తర్వాత లాస్ట్ ఎండకు వచ్చేటప్పటికండి మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే అంతే అంటారు. నాకు అదేంటో అర్థం కాదు. నాకు అర్థం. మీకు వచ్చిన ఏ వివాదం దీన్ని చిన్న చిన్న గాలివాన అవుతుందో, లేకపోతే వారిని పనిగట్టుకొని మీ రాజకీయాన్ని ఎదుగుదలను తగ్గించుకొని ఒక వర్గం వాళ్ళని ప్రోత్సహించి వస్తుంది? నాకు తెలిసినంతవరకు పాపం వాళ్ళనండి నేనేమన్నండి. ఎందుకనంటే మేదున్నోళ్ళు ఆశ చూపించేటప్పుడు ఎవరైనా ఆటోమేటిక్గా రాజకీయంలో ఆ టెంప్టేషన్స్ ఉంటాయండి. అందుకోసం అండి నేనేం చేస్తుంటానంటే, నేనేమనుకుంటానంటే ఏదో ఆడిద్దాం అన్నటువంటి ఆలోచనతో ఎవరైనా ఆడించేటప్పుడు పాపం వీళ్ళు ఇన్నోసెంట్గా ఆడుతారండి. లాస్ట్ మూమెంట్లో వాళ్ళు ఏమవుతుందంటే ఆడేవాళ్ళు ఏమనుకుంటారంటే అరే అనవసరంగా ఆయన మాట నమ్మేశాము, ఆడాము, అనవసరంగా దెబ్బతిన్నాం, చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు వ్యవహరిస్తూ మీ దగ్గరకు వచ్చి మళ్ళీ అంటే ఇదే రాజకీయం అండి. వాట్ ఈస్ దట్ ఈస్ కరెక్ట్. నాకు కూడా ఆ హృదయం ఉంది, ఏంటంటే యాక్సెప్ట్ చేసే హృదయం ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఈస్ టెంప్టేషన్. ఆ టెంప్టేషన్తో వెళ్ళారు, మళ్ళీ వస్తారులే. అంత మాత్రంలో మనం ఎందుకు అంత రియాక్ట్ అయిపోవాలి, వాళ్ళని అంతగా నష్టం కలిగించాలి అన్నటువంటి భావన, ఆ స్ఫూర్తి నాకు మొదటి నుంచి ఉందండి. అందుకోసం వాళ్ళకి అలవాటే, నాకు అలవాటేనండి. 2019 ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో అతి తక్కువ ఓట్ల మెజారిటీతో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే ఏదైనా ఉంటే శ్రీకాకుళం నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో 2024 అదే అభ్యర్థిని మళ్ళీ ఖరారు చేస్తుందో, అదే ప్రత్యర్థిపై జరుగుతున్నట్టు ఎన్నికలు మాత్రం ఆహ్లాదకరమైన వాతావరణం జరుగుతాయి. తమకు సంబంధించినంతవరకు కొంత కేడరు ఎవరైతే మా రాజకీయ భవిష్యత్తును అడ్డుకుని చేస్తున్న వారి తాలూకు ప్రయత్నాలను మాత్రం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అందరినీ కలుపుకుపోయే 2024 ఎన్నికల్లో మాత్రం టీడీపీ శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గం విజయానికి సాయశక్తిలా ప్రయత్నిస్తామని చెప్పి మాజీ ఎమ్మెల్యే గుండా అప్పలసూర్య స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.